హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను సగ్గుబియ్యం ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకోండి. అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కప్పు సగ్గుబియ్యం నేను 4 గంటల వరకు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. చిన్న కప్పు సరిపోయిద్ది. కొంచెం చిన్న కప్పు తీసుకొని అందులో శుభ్రం కడిగి నీళ్ళు పోసి 4 గంటలు నానబెట్టుకున్నాను. ఇదిగోండి 3 స్పూన్లు ఆయిల్ వేసాం కదా, ఆయిల్ కాగింది. ఇప్పుడు 2 స్పూన్ల పోపు దినుసులు వేసుకోండి. కొంచెం ఎక్కువే వేసుకోండి, అక్కడక్కడ బాగా కనిపిస్తే బాగుంటుంది అన్నమాట, లుక్ బాగుండిద్ది. నాట్ బ్యాడ్ ఫ్రెండ్స్, ఒకసారి తినడానికి అయితే బాగుండిద్ది. సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే బాగుండిద్ది ఫ్రెండ్స్. పోపు దినుసులు వేగుతున్నాయి. ఇప్పుడు ఒక గుప్పెడు పల్లీలు వేసుకోండి. ఇవి కూడా దోరగా వేగాలన్నమాట, తాలింపు గింజలు పల్లీలు. ఫ్రెండ్స్, నా వీడియోలు మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. దోరగా వేగాలన్నమాట. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, వేసుకొని వేయించుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ వేగాలన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెట్టండి, బాగుండిద్ది ఫ్రెండ్స్. తప్పకుండా ఒక్కసారి తినొచ్చు ఫ్రెండ్స్. వేడివేడిగా తింటేనే బాగుంటుంది అనమాట, చల్లారితే అంత ఇది అనిపించలేదు. అందరు చెప్తుంటే నేను కూడా ట్రై చేశాను. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు, చిటికెడను. రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోండి. టీవీలో యూట్యూబ్లో అందరు చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను. పర్వాలేదు, ఒకసారి తినవచ్చు. వేడివేడిగా తింటేనే బాగుంది ఫ్రెండ్స్, చల్లారిపోయిన దానికన్నా. ఇవన్నీ వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ కప్పు సగ్గుబియ్యం వేసుకొని కలుపుకోవాలన్నమాట. అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యము అవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మనం నానబెడతాం కాబట్టి ఎక్కువసేపు ఉడకబెట్ట అవసరం లేదు ఫ్రెండ్స్, త్వరగానే మగ్గిపోతాయి అన్నమాట. ఇగోండి అంతా కలిసేలా కలుపుకున్నాను. ఇప్పుడు ఒక 1 or 2 minutes మూత పెట్టండి ఫ్రెండ్స్, ఎక్కువసేపు వద్దు అన్నమాట. ఎక్కువసేపు మగ్గినా బాగోదు. 1 minute కంటే ఎక్కువ వద్దు అసలుకి. 1 minute మూతించి తర్వాత తీసేసేయండి ఫ్రెండ్స్. నేను పల్లీలు ముందే వేసాను కదా, మీకు ఇష్టమైతే లాస్ట్లో పల్లీలు పొడి చేసుకోండి, వేయించి పొడి చేసి లాస్ట్లో ఇక్కడ చల్లుకోండి, బాగుండిద్ది. అంత ముద్దగా ఉండదన్నమాట, కొంచెం పొడి పొడిలాడుతూ ఉండిద్ది. నేను మా వాళ్ళు తింటారో లేదన్నట్టుగా ఫస్ట్ సారి చేశాను, పర్వాలేదు, తిన్నారు, కొంచెం నచ్చింది. కాబట్టి మీరు లాస్ట్లో పల్లీలు పొడి వేసుకోండి, బాగుండిద్ది. నేను ముందే వేసాను అనమాట. మీకు కుదిరితే లాస్ట్లో పొడి చల్లుకోండి, ముద్దగా ఉండదు, పొడి పొడిలాడుతూ ఉండిద్ది. ఇంతే ఫ్రెండ్స్.